దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకి గట్టిగా ఒకసారి ఆమేన్ అనండి. ఇంకొంచెం మంచిది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడం, ప్రభు మనకి ఇచ్చిన ఒక మంచి అవకాశం. ప్రపంచమంతా యేసయ్య జన్మదినాన్ని ఒక వేడుకగా జరుపుకుంటుండగా మనందరం కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి ప్రభు ఇచ్చిన అవకాశం నేను నిజంగా ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుంచి అందరం ధ్యానం చేద్దాం. నేను ఎక్కువసేపు మాట్లాడి మీకు తెలుసు. లూకా సువార్త 1వ అధ్యాయం 33వ వచనం 34వ వచనం అందరం కలిపి చదువుతున్నాం. దాని 1 2 3 స్టార్ట్. యాకోబు వంశస్థులను యుగములు ఏను రాజ్యం అంతం లేదని అనిపించింది. ఎందుకు మరియా నేను పురుషుని ఎరిగిన ధారణే. ఆ మాట గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగానండి. ఇది ఎలాగూ జరుగును అనండి ఒకసారి. తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ వల్ల ఆమేన్ అనండి ఒకసారి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఈ రోజున ఇది ఎలా జరుగుతుంది? 2024 అయిపోయింది, క్రిస్మస్ కూడా అయిపోయింది. 2025లో కొడుకు పెట్టేస్తున్నాం. అందరి హృదయాల్లో ఒక ప్రశ్న ఉంది, అసలు ఇది ఎలా జరుగుతుంది? హౌ క్యాన్ దిస్ బీ? ఇది ఎలాగ జరుగుతుంది? ఇక్కడ కూర్చున్నారు మీలో చాలామంది ఈ ప్రశ్నతో వచ్చారు ఈ రాత్రి. మా కొడుకు జీవితం ఎలా బాగుపడుతుంది? నా కుమార్తె జీవితం ఎలా బాగుపడుతుంది? నా కుటుంబ పరిస్థితులు, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, మరలా ఎలా కలుస్తాం? హాస్పిటల్కి వెళ్ళాం, ఆ భయంకరమైన వ్యాధి ఏదో ఉందని చెప్పారు, నేను ఎలా బ్రతుకుతాను? నా బిడ్డకి ఇంకా బిడ్డలు పుట్టట్లేదు, ఎలా పరిస్థితి? నేను చాలా అప్పులు తీర్చాల్సి ఉంది. నూతన సంవత్సరాలకు వెళ్ళకముందే చాలా అప్పులో ఇంటి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి ఇలా? అందరి రాత్రి ఆ ప్రశ్నతో కూర్చుని ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఆ ప్రశ్న వెంటాడుతున్నాను. అయితే ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందర్భంగా పరలోకం నుండి మనకు ఒక సమాధానం దొరుకుతుంది. ఇది ఎలాగూ జరుగును అని 2025లోకి మనం అడుగు పెడుతుండగా పరలోకం మనకు చెప్తున్న సమాధానం పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ జరగబోతున్నాయి. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు అందరూ గట్టిగా సమాధానం చెప్పాలి. ఇది ఎలాగూ జరుగును అంటే చెప్పండి, చెప్తే మంచిగా చెప్పండి, లేకపోతే ఇబ్బంది అయినా. ఇది ఎలాగూ జరుగును అందరూ చెప్పాలి. పరిశుద్ధాత్ముని వల్ల జరుగును. ఆమేన్ అనండి. హల్లెలూయా. చాలా ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో పరలోకం నుండి మనకు దొరుకుతున్న సమాధానం పరిశుద్ధాత్ముని వల్ల సమస్తం జరగబోతున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చినా మునుపెన్నడూ జరగని కార్యాలు జరిగించాడు. మనుష్యుడు చేయలేని కార్యాలను జరిగించాడు. జరగవనుకున్న కార్యాలని జరిగించాడు. మనందరం ఏ శక్తితో వెళ్తాం తెలుసా? హోలీ గోస్ట్ పవర్ అనండి ఒకసారి గట్టిగా గట్టిగా. హోలీ గోస్ట్ పవర్. అసలు ఇదేం క్రిస్మస్ మీరేం గోస్ట్ అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు. ఈ లోకంలో చాలా గోస్టులన్నీ ప్రజల్ని వేటాడేస్తున్నాయి, ప్రజల్ని వెంటాడేస్తున్నాయి, ఆరోగ్యాల మీద దెబ్బతీస్తున్నాయి, ఆర్థికం మీద దెబ్బతీస్తున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులు. యవనస్తులు గంజాయికి అలవాటు పడిపోతున్నారు. చిన్న వయసులోనే రిలేషన్స్లో పడిపోయి ప్రేమ మొత్తులో వాళ్ళ దేహాలను పాడు చేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లా. దుష్టుడు చేతబడి శక్తులు అన్ని ప్రజలను వెంటాడుతూ చాలా విసిగిస్తూ వాళ్ళు వేటాడుతున్న సమయంలో ఈ రాత్రి మనందరికి ఒక శుభవార్త. ఆ ప్రతి శాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు విరగొట్టి మనందరికీ చక్కని జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడు. చప్పలు కొడుతూ పరిశుద్ధాత్ముడా మీకు వందనాలని చెప్తారా? గట్టిగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్ముడా మీకు వందనాలని చెప్తారా? హల్లెలూయా. చెప్పండి, ఇది ఎలాగూ జరుగుతుంది? గట్టిగా చెప్పాలి, ఇది ఎలాగూ జరుగుతుంది? అమ్మ, క్రిస్మస్ ఈజ్ అబౌట్ టు సూపర్ న్యాచురల్. అసలు క్రిస్మస్ అంటేనే అద్భుతం. ఆమేన్ అనండి. అసలు అద్భుతాలు నమ్మలోని క్రిస్మస్ చేసుకున్న కేకు దండగా నిజం. హ్యాపీ హ్యాపీ, తర్వాత మెర్రీ మెర్రీ. ఇప్పుడు అద్భుతం అనే నమ్మకుండా క్రిస్మస్ చేసుకున్న సమోసా దండగా మనకు అంతే తప్పే. అసలు క్రిస్మస్ అంటేనే అద్భుతం అనండి ఒకసారి గట్టిగానండి. అద్భుతం అనండి. నేను ఒక మాట అంటాను, వెంటనే ఈ మాట చెప్పాలి. మీరు అందరూ ఏమనాలి? అద్భుతం అనాలి. రైట్. మరియ దగ్గరికి దూత రావటం, యోసేపు దగ్గరికి దూత రావటం, వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భం ధరించడం, అమ్మ ఒక తార జ్ఞానం నడిపించడం, ఒక తార రూట్ మార్చడం, తార అమ్మ ఆ గొల్లం దగ్గరికి దూత రావటం,
యోసేపుకి దూత కనపడి యేసేని ఈజిప్ట్ తీసుకుని వెళ్ళిపోమని చెప్పడం. అంటే క్రిస్మస్లో ఏది జరిగినా, క్రిస్మస్లో ఏది చేసినా గట్టిగా అమ్మ క్రిస్మస్ చేసుకునేటప్పుడు అన్నీ మన జీవితాల్లో అన్నీ పాఠం ఏంటంటే ఎవరైతే యేసయ్యతో కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళ జీవితంలో 2025 అన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. నమ్మిన వారు ఎవరైనా ఉంటే వారు మాత్రమే చప్పట్లు కొడుతూ అద్భుతం చేయించున్న వారికి స్తోత్రం అంటారు. ఒకసారి గట్టిగా వారు మాత్రమే గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. ఎవరైతే బైబిల్తో కనెక్ట్ అవుతారో వాళ్ళకి అద్భుతాలే. వారికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసయ్య నడుచుకుంటూ వెళితే అద్భుతాలు జరిగాయి, నిలబడి ఉంటే అద్భుతం చేశాడు, పడవలో పడుకుని ఉండి అద్భుతం చేశాడు, ఆయన ఉమ్మి ద్వారా అద్భుతాలు జరిగాయి, ఆయన చూపు ద్వారా అద్భుతాలు జరిగాయి. ఈ రోజుకి యేసయ్య అని పలికితే అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మంచిగా హల్లెలూయా. అమ్మ నేను ప్రశ్న అడుగుతున్నా, సమాధానం చెప్పాలి. ఇది ఎలా జరుగుతును? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నేను ఏమంటానంటే మనం న్యాచురల్గా బ్రతకడానికి పిలవబడలేదండి, సూపర్ న్యాచురల్గా ఉండడానికి మనం అందరిని పిలిచాడు. అలాగే పిలిచాడు మనల్ని అందరి దేవుడు. అమ్మ ఎవ్వరు మార్చలేరు మీ జీవితాన్ని. డాక్టర్ ఫిక్స్ చేయలేడు, థెరపిస్ట్ ఫిక్స్ చేయలేడు, ఒక బ్యాంక్ మేనేజర్ ఫిక్స్ చేయలేడు. వీళ్ళందరూ ఫిక్స్ చేసి మన బ్రతుకులు మార్చలేరు. కానీ 2025లో పరిశుద్ధాత్మను ప్రతి జీవితాన్ని మార్చబోతున్నాడు. నమ్మితేనే చప్పట్లు కొడుతూ ఆమెన్ అనండి. నమ్మితేనే చప్పట్లు కొడుతూ యేసయ్యా అనండి. నమ్మిన వారే అనండి గట్టిగా. డాక్టర్ల వల్ల ఏం కాదు, చప్పట్లు కొడుతూ ఆమెన్ అనండి. థెరపిస్ట్ వల్ల ఏం కాదు, చప్పట్లు కొడుతూ ఆమెన్ అనండి. బ్యాంక్ మేనేజర్ల వల్ల ఏం కాదు, మన ఆస్తుల వల్ల ఏం కాదు, పరిశుద్ధాత్మల వల్ల సకలం జరగబోతున్నాయి. గట్టిగా చెప్పండి, ఇది ఎలా జరుగుతుంది? ఆమెన్ అనొచ్చుగా. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది తరతరాల శాపాలతో కొట్టుమెట్టాడుతుంటారు. తరంలో ఒకరికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, తరాలతోకి వచ్చేది, ఆ తర్వాత తరాలకు వచ్చేస్తుంటారు. చాలా పోరాటాలు. ఇక్కడ కూర్చున్నారు, ఏంటి మా పరిస్థితి, మా బ్రతుకులు ఎలా బాగుపడతాయి, మా జీవితం ఎలా బాగుపడుతుంది, మేము ఎలా బాగుపడతాం, ఈ యుద్ధం మనం ఎలా చేయగలం? మనం చేయలేము, ఎందుకంటే అవన్నీ మనకన్నా బలమైనవి. అయితే నేను ఒక మాట చెప్పనా, మనలో ఉన్నవాడు వాటికన్నా బలవంతుడండి. ఆయన పేరు నజరేయుడైనా, ఆయన పేరు నజరేయుడైనా. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము అనండి, చాలా కాలం పిల్లలు లేరు. ఆయన తర్వాత ఇస్సాకు అనండి, ఆయనకు కూడా చాలా కాలం పిల్లలు లేరు. ఆయన తర్వాత యాకోబు అనండి, ఆయనకు కూడా చాలా కాలం పిల్లలు లేరు. ఆయన అదే రాహేలమ్మకి. ఆ తర్వాత మనం చెప్పుకోదగ్గ పేరు యోసేపు అనండి. అయితే ఈ కంప్లైంట్ యోసేపు దగ్గరికి వచ్చేసరికి రాలా. ఎందుకో తెలుసా? యోసేపు ఫలించడు కొమ్మగా వర్ధిల్లిపోయాడు. అయ్యా అంత మంచి సాక్ష్యాన్ని ఎలా పొందుకున్నావయ్యా అని అంటే, యోసేపు లాంటి ఆత్మ కలిగిన వారు ఎవరు లేరంట. అంటే ఈ తరంలో మనందరం ఒక కర్స్ బ్రేకర్ లాగా మారిపోవాలి, శాపాన్ని విరగొట్టే వారిలాగా మారిపోవాలి. పాఠం ఏంటంటే, అమ్మా నేను ఒక మాట చెప్పనా, పరిశుద్ధాత్మతో 2025 సంవత్సరంలో మనందరం అడుగు పెట్టబోతుండగా జరగమనుకున్న కార్యాలన్నీ జరగబోతున్నాయి, నెరవేరమనుకున్న కార్యాలు జరగబోతున్నాయి, పరిచర్యలు అద్భుతాలు జరగబోతున్నాయి, వ్యక్తిగత జీవితాలు అద్భుతాలు జరగబోతున్నాయి, కుమారుడు కుమార్తె జీవితాలు అద్భుతాలు జరగబోతున్నాయి. ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్ముని వల్ల జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. జై బోలో యేసు మహారాజుకి, జై బోలో యేసు మహారాజుకి. అందుకే పాడారు పిల్లలు నాట్యవాడు, శక్తి చేత కాదు, చెప్పండి, బలం చేత కాదు, మన ఆత్మ ద్వారా, మన మీద ఉన్న ఆత్మ ద్వారా, తండ్రి ఆత్మ ద్వారా జరగబోతున్నాయి. మంచిగా ఆమెన్ అనొచ్చు ఒకసారి. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, మీరు అందరూ 3 సార్లు నో 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 అనండి. ఏమనాలి? పర్లేదనండి, ఏమనాలి? నేను అట్టగానన్నా నో 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 అనండి. మీ శక్తి వల్ల జరుగుతుందా? గట్టిగా మీ బలం వల్ల జరుగుతుందా? మీ అకౌంట్లో డబ్బుల వల్ల జరుగుతాయా? హలో, 6 అడుగులు ఉన్నామని జరుగుద్దా? అందంగా ఉన్నామని జరుగుద్దా? ఆ కొత్తగా హైవే వేసారు, ఆ హైవే పక్కన సెంట్ ఉందని జరుగుద్దా? అది ఎక్కేసాను ఇందాక. అది ఏంటి ఎంతసేపటికి రావట్లేదు, చెంగోడిపేట ఎంతసేపు ఉండదు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఫోన్ చేసిన అయ్యగారికి, ఏమన్నా కొత్తగా రోడ్డు ఏమైనా వేయించారా మీరు అన్న. లేకపోతే సార్ అసలు మామూలు లేదు ఆ రోడ్డు. అయ్యి బాబు, అసలు చెంగోడిపేట అంటేనే భయం, ఎప్పుడు ఏ ట్రాఫిక్ అయిపోద్దు అట్లాంటి చేస్తారు. లోపలికి వస్తే ఎవరూ లేరు, మా ఒక్క కారే ఉంది.
పద్మనాభం హోటల్ ఇవన్నీ ఏమైపోతాయి. అందరూ అటు వెళ్ళిపోతున్నారు, ఇటు వస్తే అక్కడ ఆగి ఆ సాంబార్ కోసం అన్న ఈరోజు చేస్తారు. హ్యాపీ క్రిస్మస్. అందరికి అక్కడికి వెళ్ళిపోయింది మనసు. ఇప్పుడు అక్కడికి సంబా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని గంట. హల్లెలూయా. మన కొత్తగా వేసిన హైవేలో జరుగుద్దా? చెప్పాలి. మన వెనక 1000 మంది ఉన్నారని జరుగుద్దా? మన శక్తి వల్ల జరుగుద్దా? దేవుని ఆత్మ వల్ల సమస్తం సమకూరి జరగబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనుష్యులకు అసాధ్యమే యెహోవాకు సమస్తం. అమ్మ డ్రగ్స్కి బానిస అయిపోయారా మీ పిల్లలు? తీసుకురండి, పరిశుద్ధాత్మను మార్చేస్తాడు. ఇక్కడ అమ్మ గంజాయికి బానిస అయిపోయారా? తీసుకురండి, మీ పిల్లల్ని పరిశుద్ధాత్మను మార్చేస్తాడు. మర్డర్ మోషిని మిషనరీగా మార్చిన వాడిని నేను ఆరాధిస్తున్నవాడు. అమ్మా సౌలు వంటి వాడిని పౌలుగా మార్చిన వాడిని నేను ఆరాధిస్తున్నవాడు. ఇక్కడికి స్టోర్పురం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ సుధాకర్ గారు ఒక ఆయన ఉంటారు. ఆయన దొంగ కాదు, దొంగ గారు. ఆయన ఎవరో అలా చెప్పండి. ఆయన దొంగ గారు. ఎందుకంటే దేనికన్నా పెట్టాడు అనుకోండి, ఏంటిది దొంగతనం చేయాలని టార్గెట్ పెడితే మిస్ అవుతుందంట, టక్కన కొట్టుకొచ్చేదనంట. మన బస్సులో ప్రయాణం చేయగానే మా బస్సు మీకు ఎలా సౌకర్యవంతంగా ఉందని మీరు రేటింగ్ ఇస్తారా? 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్. అలా దొంగలకి స్టారింగ్ పెడితే ఆయన ఫస్ట్ వచ్చేస్తాడు. 5 స్టార్ కన్నా ఎక్కువ ఇస్తారంట. హల్లెలూయా. వాళ్ళ భార్య చెప్పింది వద్దయ్యా మానేయని. ఇలా పోలీసులు దెబ్బలు కొట్టారు. ఇలా పిల్లలు బతిలాడారు. నాన్న ఏంటి బాధ? వద్దునా ఇలా దొంగతనం మానేమని ఎంతమంది చెప్పినా చెప్పండి. ఇలా హల్లెలూయానండి. విజయనగరంలో అలా నడుచుకుంటూ వెళ్తాడు బ్యాంక్ వేయడానికి, మొత్తానికి కన్ను వేయడానికి. సుమారు 25 సంవత్సరాల క్రితం, 88 సంవత్సరాల గంగావతమ్మ గారు ఒక మామగారు కర్ర పట్టుకుని ఒరిగిపోతా, బిడ్డలారా ప్రభువుని నమ్ముకోండి, ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు, మీ పాత జీవితాన్ని వదిలిపెట్టండి, యేసయ్య కొరకు బ్రతకండి, ప్రభువుని నమ్ముకోండి అని. అమ్మ 88 సంవత్సరాలు అసలు సరిగ్గా మాట్లాడే రాని ఆ తల్లి గారు మాట్లాడుతుంటే వెంటనే ఆ రోడ్డు మీద వెళ్తున్న ఆ గజ దొంగ హృదయాన్ని పరిశుద్ధాత్ముడు పట్టేసుకున్నాడు. వెంటనే లోపలికి వచ్చాడు. ఆ రోజంతా వాక్యం విన్నాడు, 2వ రోజు వాక్యం విన్నాడు, 3వ రోజు వాక్యం విన్నాడు, ఒక 7 రోజులు మందిరంలో ఉండిపోయాడు. 8వ రోజు బాప్తిసం తీసుకుని ఈ ఊరికి తిరిగి వచ్చేసాడు. ఎంత అద్భుతమైన సేవ చేశాడండి ఆ దైవజనుడు. ఎంత అద్భుతమైన సేవ. ఎవరైనా మార్చగలిగారా ఆయన్ని? గట్టిగా చెప్పండి. ఎవరైనా ఒక దారిలోకి తేగలిగారా? అమ్మ ఈ రాత్రి కూడా పరిశుద్ధాత్ముడు చాలా మందితో మాట్లాడుతున్నాడు. మీ బిడ్డలు మీరు మార్చలేకపోతున్నారు, మీ యజమానిని మీరు మార్చుకోలేకపోతున్నారు, మీ పరిస్థితులు ఏంటో అర్థం కావట్లా. అయితే 2025 ఇలా ఉండకూడదని చాలా ఆశ ఉంది. ఇలా ఉండకూడదంటే 2025లోకి పరిశుద్ధాత్ముడితో మనందరం అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది నల్ల పవర్ నమ్ముతారు, కొంతమంది ఎర్ర పవర్ నమ్ముతారు, ఈ మధ్య కొంతమంది పసుపు పవర్ నమ్ముతారు, కొంతమంది ఆ పవర్ నమ్ముతారు, కొంతమంది ఈ పవర్ నమ్ముతారు. మంది మాత్రం పరిశుద్ధాత్మ శక్తినితో మనందరం బయటకు మంచిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ నేను ప్రశ్న అడుగుతున్నాను, మీరు అందరూ గట్టిగా సమాధానం చెప్పాలి. ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చినండి చాలా బ్రేక్ అయిపోతాయి. అనండి ఒకసారి గట్టిగా, అనండి ఒకసారి గట్టిగా. ఈ రాత్రి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో మన కుటుంబంలో ఉన్న ప్రతి బంధకు ఏ సున్నాముల బ్రేక్ అయిపోయింది. ఇప్పటికే దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఏమైపోద్ది? బ్రేక్ అయిపోద్ది. మలాకి అనండి, మత్తయి అనండి. ఈ రెండింటికి మధ్య ఒక తెల్ల పేజీ ఉంటుంది. దాని పీరియడ్ ఎంతంటే 400 సంవత్సరాలు. ఎంత? పాత నిబంధన నుండి కొత్త నిబంధన ప్రారంభం అవడానికి సైలెంట్ పీరియడ్ అంటారు. అది ఎంత? 400 ఏళ్ళు దేవుడు మాట్లాడలేదంట ప్రజలతో. 400 ఏళ్ళు కళలు లేవు, 400 ఏళ్ళు దర్శనాలు లేవు, 400 సంవత్సరాలు దేవదూతల పరిచర్య లేదు, 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడాల. అసలు ఒక్క పూట మనం ఆరాధన చేస్తే దేవుని సన్నిధి దిగిరాపోతేనే మనకు ముద్ద దిగదే, సరిగ్గా దేవుడితో గడకపోతేనే నిద్ర రాదే. 400 సంవత్సరాలు ప్రభు మాట్లాడకపోతే ఎలా బతికేశారండి వాళ్ళందరూ? అందుకే దైవజనుడు మహానుభావుడు ఒక పాట రాశారు. ఏమని రాశారు? నీవు మాట్లాడని రోజునా పాడాలి. నీవు గట్టిగా చప్పట్లు. నీవు
నీవు కనిపించని రోజు నా కన్నులకు నీవురా, నీవు కనిపించని ఓ నా కన్నులకు నీవురా, నీవు కనిపించిన రోజు సన్నిధి పచ్చిక, నీ సన్నిధి పచ్చిక, నీ సన్నిధి పచ్చిక యేసయ్యా నా హృదయ నీవే గదా, విశ్వమంతా నీ నామము. చేతులు పైకి దేశానికి గట్టిగా స్తోత్రం. అసలు ఒక్క నిమిషమే ఒక యుగంలాగా అయిపోయిందంట ఆయన మాట. అంటే 400 సంవత్సరాలు ప్రభు మాట్లాడలా. 400 సంవత్సరాలు కళలు లేవు, 400 సంవత్సరాలు దర్శనాలు లేవు, 400 సంవత్సరాలు ప్రవచనాలు లేవు. 400 సంవత్సరాల తర్వాత యేసయ్య కన్నా ముందుగా మరియ మీదకి పరిశుద్ధాత్ముడు రాగానే మళ్ళా 400 సంవత్సరాలు ఆగిపోయిన కళలు చేయడం మొదలైపోయిందండి. అందరికీ దేవదూతల విశ్లేషణ స్టార్ట్ అయిపోయిందండి. అమ్మా చిన్న పిల్లలందరికీ కళ్ళు వచ్చేస్తున్నాయి, ఆమెను చెప్పండి. ఎవరైనటువంటి మరియా యోసేపులకు దర్శనాలు వస్తున్నాయి, ఆమెను చెప్పండి. వృద్ధులైనటువంటి జకర్యా ఎలిజబెత్తులు కళలు కంటున్నారు, చెప్పండి. ఇదే యోవేలు ప్రవచించాడు చాలా కాలం క్రితం. ఏమని? అంత్య దినములలో ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారా, మీ యవ్వనులు అప్పుడు మరియా యోసేపు దర్శనం చూస్తున్నారు, మీ వృద్ధులు కళలు కంటారు. ఎలిజబెత్ అమ్మ జకర్యా కళలు కంటున్నారు, బిడ్డకి ఏ పేరు పెడదాం, బిడ్డకి ఏ పేరు అంటే పాట ఏంటంటే ఎప్పుడైతే ఈ 400 సంవత్సరాల కాలం అయిపోయిందో మొట్టమొదటిగా క్రిస్మస్లో యోవేలు ప్రవచనం నెరవేరేలాగా చేశాడు దానికి. నేను అందుకే ఏమంటానంటే చాలా బ్రేక్ అయిపోతాయి పరిశుద్ధాత్ముడు వస్తే మనిషి. అందుకే మనం 2025లో అడుగు పెట్టేటప్పుడు ఎవరితో అడుగు పెట్టాలి చెప్పండి గట్టిగా. నేను ప్రశ్న అడుగుతాను, గట్టిగా సమాధానం చెప్తాను. ఇది ఎలా జరుగుతుంది మీ బిడ్డల జీవితాలు ఎలా బాగుపడతాయి? 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి, ఎలా కలుగుతారు? అయ్యా రాత్రులు నిద్రపోతుంటే పిచ్చి కళ్ళు వచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది, మేము ఎలా బయటపడగలుగుతాం? ఇంకా మేము నడవలేమని చెప్పారండి, మేము ఎలా నడవగలము? వివాహ సమయం అయిపోతుంది, మాకు పెళ్ళి ఎలా అవుతుంది? అయ్యా గట్టిగా చెప్పాలి. మీరు కట్టాల్సిన ఆర్థిక అవసరాలు చాలా ఉన్నాయి, మీరు ఎదగాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి, ఎవరు పెట్టారా మీరు రీచ్ అవ్వాల్సిన మీ టార్గెట్స్ చాలా ఉన్నాయి. అయితే మీ శక్తితో ప్రయత్నిస్తే అవ్వదు, మీ బలంతో అయితే ఓడిపోతారు. అందుకే 2025 మీ శక్తిని నమ్ముకోవద్దు, మీ బలాన్ని నమ్ముకోవద్దు, పరిశుద్ధాత్మతో 2025 అడుగు పెట్టండి. దేవాదేవుడు సమస్తం సమకూర్చి మేలుకరంగా చేసేస్తాడు. మీ అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమె అనగలరు, ఒకసారి దగ్గరగా అనగలరు, ఆమె దగ్గరగా ఆమె. పరిశుద్ధాత్మ గురించి సిగ్గుపడే వారం కాదు మనం, అన్య భాషలు మాట్లాడడానికి సిగ్గుపడే వారం కాదు మనం, పరిశుద్ధాత్మను ప్రకటించడానికి సిగ్గుపడే వారం కాదు మనం. అందుకే ఈ క్రిస్మస్ రోజున మొదటి మాట, ఇది ఎలాగూ జరుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. నేను 3 మాటలు చెప్తాను, ఒక మాట అయిపోయింది, రెండో మాట గట్టిగా చెప్పండి. మన ఇల్లు పశువుల పాకలా మారిపోవాలి. నేను భాష గారు మంచి వెళ్ళ కట్టుకున్నాం అనుకున్నాను, వెళ్ళ మనకేం అవసరం, పశువులు పాకుంటే సార్. ఎందుకు అనుకుంటున్నారు? పెద్ద వెళ్ళ ఉండి ఏసీ లేకపోతే ఏం ప్రయోజనం? పాకైనా ఏసీ ఉంటే ప్రతిరోజు క్రిస్మస్ పండుగ మనం అందరికి. గట్టిగా స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పాకలో ఏసీ ఉంటే నక్షత్రాలు లాంటి దైవజనులు మన 2025లో మన ఇంట్లో అడుగు పెడతారండి. మన ఇంట్లో పాకైనా ఏసీ ఉంటే దేవదూతల సన్నిధి మనం ఆరాధిస్తున్నప్పుడల్లా దిగి వచ్చేస్తారు. ఏసై ఉంటే ప్రపంచంలో ఎక్కడ జ్ఞానం ఉన్నా కానీ మన పాకను ఎత్తుకుంటానే మన దగ్గరికి వస్తారండి. మా ఇంటి పేరు పశువుల పాక, ఎదురింటి పేరు మా వాడ పేరు సియోను కోట. జైబులో యేసు మహారాజుకే. మన ఇల్లు పశువుల పాక అయితే మన ఇటు పక్కన అందరూ ఒలివ తోటలు లాంటి వారే ఉండాలి.
వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళే ఉండాలి. మన ఇంటి దగ్గర వాళ్ళు కూడా కలవరి కొండలాంటి ఉండాలి, వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళే ఉండాలి. అది త్వరలో మన వాడంతా ఎలా మారిపోవాలి? సియోను కోటలాగా మారిపోవాలి. ఆదివారం వచ్చిందంటే చాలు తెల్లని వస్త్రాలతో మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, దేవుని సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. మొత్తం చెలగలూరు పేటంతా గట్టిగా మహారాజుకి గట్టిగా చెప్పండి. అందుకే సనగొద్దు అనండి, ఎవరి మీద సనగొద్దు అనండి. తల్లిదండ్రుల మీద చెప్పండి, సనగొద్దు అనాలి మీరు. తల్లిదండ్రుల మీద, పెద్దల మీద, అధికారుల మీద, అత్తమామల మీద, పెద్ద సేవకుల మీద. మీకు క్వశ్చన్ అండి, ఇశ్రాయేలీలు అనండి, హోరేబు కొండ అనండి, కాదేశు బర్ని అనండి. అక్కడి నుంచి అక్కడికి 11 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు? ఒక యుద్ధం చేస్తే కాదేశు బర్నియా దాటి కనాన్ దేశానికి వెళ్ళిపోదురు. 15 రోజులు గట్టిగా మహా అయితే. ద్వితీయోపదేశ కాండంలో మోషే మాట్లాడుతున్నాడు, 11 రోజులు ప్రయాణం, 38 సంవత్సరాలు తిరిగాం మనం అన్నాడు. అంటే చూడండి, వాళ్ళు సనగడం ద్వారా వాళ్ళ కష్టకాలాన్ని 11 రోజుల నుండి 40 సంవత్సరాలకు పెంచుకున్నారు. ఇప్పుడు మాట తెలుసా? కానీ యేసయ్య 40 రోజులు ఉపవాసంలో వాక్యంతో పోరాడడం ద్వారా 3.5 సంవత్సరాలు మహిమకరమైన పరిచయం జరిగించారు. ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచయం గురించి చెప్పడానికి 2024 సంవత్సరాలు సరిపోలా. 2025 వచ్చేస్తుంది. ఎంతమంది చెప్తున్నావా? తర్వాత మా పిల్లలు చెప్తారు, లేదా మీ పిల్లలు చెప్తారు, తర్వాత వాళ్ళ పిల్లలు ఆమె నన్ను అసలు మీరు గట్టిగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అక్కడి వరకు ఆ 3.5 సంవత్సరాల పరిచయం గురించి చెప్పడమే మన పని. ఎంత పరిచయం ఎలా చేశారయ్యా? సరిగినందుకు కాదు, దేవుని వాక్యంతో పోరాటం వల్ల చేశారు. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని యొద్ద నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్పారు. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. అందుకే చాలా మందిరాల్లో బైబిల్ లేదు, చాలా మందిరాల్లో దేవుని వాక్యం లేదు. అందుకే చాలా మందిరాల్లో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత లేదు. నేను ఏమంటానంటే అటువంటి మందిరాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దేని వల్ల అద్భుతాలు కాదు, దేవుని వాక్యం మనలో ఉంటే మన నోటి మాట ద్వారా దేవాదేవుడు జీవం, మీ నోటి మాటను దేవుడు తన నోటి మాటగా మార్చేస్తాడు, మీ నోటి మాటగా మార్చేస్తాడు. అప్పుడప్పుడు మనం ఇళ్లలోకి వెళ్తాం. ఎక్కడికి? ఇళ్లలోకి వెళ్తే ఈ కట్టలు ఉంటాయి కదా, అవి కదులుతూ ఉంటాయి. ఇంట్లో ఒక్కలమే ఉంటాం. అప్పుడు దాకా సీరియస్గా నవ్వుతా ఆనందంగా ఉన్నాడు. అది ఎందుకు వదులుతుంది? ఫ్యాన్ వేసాడు. కానీ అది కాదు. ఇక ఎక్కడున్నారు సతీష్ గారు? అప్పుడు దాకా నువ్వు రాము, అప్పుడు దాకా పట్టించుకోవు. ఈ పేటలో దయ్యాలు తెచ్చేది ఆయన ఒక్కడే. అమ్మో, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దయ్యాలు పారిపోతా ఉంటాయి, మామూలుగా ఉండదు. చాలా అభిషేకం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? ఫోన్ చేయండి, రింగ్ రింగ్. అప్పుడు తగ్గుతురాదు. మీకు ఏర్పకుండా అప్పుడప్పుడండి మనం ఇళ్ళ పైన పడుకుని ఉంటాం కదా, రాత్రులు చిన్నప్పుడు పడుకుని ఉంటాం. ఎవరికైనా పడదు సౌండ్, మనకైనా పడుతుంది. తెల్లారి లగ్గని చెప్పేస్తాం. అన్నయ్య ఏంటి రాత్రి ఆ సిస్టర్ గారు గజ్జలు వేసుకుని వచ్చేసారండి. అవి ఇప్పుడు చచ్చిపోయింది కదా, గజ్జలు వేసుకు వచ్చేసారు. అది వినపడుతుంది చూసారా? వచ్చేసారు అన్నయ్య. ఈ కోసం మళ్ళీ గజ్జలు కొనుక్కుని నేను ఏమంటానంటే, మనం పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని పలికే వాళ్ళం అయితే అది కలవగా అని అనగానే హలో ఒక్కసారి కదండి, అసలు మీరు ఆమె అనట్లేదు కానీ ఒక్క మాటకి మొత్తం వేసి రక్తం కలర్ రక్తం మొత్తం అసలు కనపడకుండా మారిపోతాయి అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు మనతో మనం మాట్లాడుకోవాలి. ఎవరితో ఎవరో మీలో మీరు మాట్లాడుకుంటే ఏమంటారు? మామూలుగా ఏమంటారు? పర్లేదు ఏదో చెప్పండి, ఏమనంటారు? నేను అప్పుడప్పుడు నాలో నేను మాట్లాడుకుంటాను. అంటే అప్పుడప్పుడు ప్రసంగం చేయడానికి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర, తర్వాత పాట పాడేటప్పుడు ఇంటి దగ్గర ఎక్కువ పాడతాను. ఎక్కువ ముందు బాత్రూమ్ సింగర్ నేను, ఆ తర్వాత స్టేజ్ ఎక్కువ పాడేస్తుంటాను. బస్సుల్లో ట్రావెలింగ్లో పాడుకుంటూ ఉంటాను. ఒకరోజు
రావులపాలెం నుంచి విజయవాడ వస్తున్నాను, ఆర్టీ బస్సు, సమయం అర్ధరాత్రి 1 గంట. అప్పుడే పాట నేర్చుకున్నాను, సీమీజీ ఉంది, ఓ పాట నేర్చుకుంటున్నాను. ఏం పాట అంటే మీ అందరికి కూడా తెలుసు ఆ పాట. బంగారం అడగలేదు, హృదయాన్ని అడిగానయ్యా, ఆస్తులేమి అంతస్తులేమి నా కోసం కన్నీటిని సంతోషాన్ని గట్టిగా మనుషులను ఈ రూపాన్ని అసర్వం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ పాట నేర్చుకుంటున్నాను. ఆ పాట నేను సూపర్ సింగర్ అయినా, ఎక్కడో తారాస్థాయిలో పాడతాయి. ఇక ఆ పాట వింటున్నాను, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. కాసేపటి నాకు బయట సౌండ్ వినపడతలేదు, అసలు ముందు నేను బస్సులో ఉన్నాను అన్న విషయం మర్చిపోయా. ఇక ఆయన మా సర్వం ఈ బస్సు నెమ్మదికి వెళ్తుంది, నేనేమో ఇంకా లోకం లేదు. ఇక కాసేపటికి పక్కన అందరు మంచి నిద్రలో ఉన్నాను. పెద్ద బస్సులో సమయం 1 గంట. నేనేమో ఫోన్స్ పెట్టుకున్నాను, బస్సు పక్కన ఆపేశారు, చీకటి పరుగులు, నేను మాత్రం ఎగిరేస్తున్నా. కాసేపటికి అర్థమైందా ఏంటి కథలకి ఆగింది, మనం బస్సులో ఉన్నా. కళ్ళు మూసుకున్నాను, కళ్ళు తెరిచా. వాళ్ళు ఆ పక్కన ఉన్నారు, నేనేమో ఈ పక్కన ఉన్నా. కాముగా ఏమీ తెలియనట్టు వెళ్ళి కూర్చుండిపోయాను మళ్ళీ సీట్లో. ఎందుకు వచ్చింది నింపింది, అటు నుంచి స్వరాలు వినపడుతున్నాయి, గోలు దింపేయండి అండి, దింపేయండి అండి అల్లెలు అని అన్నా. సార్ ఇంకోసారి మన దావీదు కూడా ఆయనతో ఆయన మాట్లాడుకుంటాడు ఒక్కోసారి. ఏమంటే ప్రాణమా ఏంటి ఈరోజు ప్రార్థన చేయాల, నాకు బాధగా ఉంది. ఆ బాధకుంటే బాధగా ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రాణమా అని మాట్లాడుకుంటా. ఏంటి ఈరోజు కూటానికి వెళ్ళలేదు, నాకు చాలా భయంగా ఉంది. భయంగా ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఎక్కువ నిలబడాలి. ఏంటి ఈరోజు పాటలు పాడలేదు, అసలు నాకు బాధగా ఉంది, నేను అలిగాను దేవుని మీద. ఇలాంటప్పుడే ఇంకా ఎక్కువ పాటలు పాడి ఆరాధించాలి. ఆయన దాన్ని మాట్లాడుకుంటాడు. మీరు కావాలతో చూసుకోండి, 3వ కీర్తన ఏమని ప్రారంభిస్తాడు, అయ్యా హింసించి వారు నా మీదకి వస్తున్నారు, బాధించి వారు నా మీదకి వచ్చేస్తున్నారు, అసలు నా ప్రాణం తీసి చూస్తున్నారు, ఇక అయిపోయింది నా పని, ఇక నేను చచ్చిపోవడానికి టైం అయిపోయింది అని. ఏంటి పాటలు పాడలేదు, ఏంటి పాడేది, శత్రువులు వచ్చేస్తున్నారు, బాధించేవారు వచ్చేస్తున్నారు, హింసించేవారు వచ్చేస్తున్నారు. ఇలా విశ్వాసం. కాసేపు ఏంటి ప్రార్థనకు రాలా, ఇంకేంటని వచ్చేది, అయిపోయిందంటే ఈరోజు వేసేస్తాడంట నన్ను. ఏంటి క్రిస్మస్కి వచ్చి అసలు అంత బాధగా 2 చేతులు జేబులో పెట్టుకుని ఆ ఫోన్ చూసుకుని అట్టుంటావేంటి చచ్చే అని అంటే, అయిపోయింది రేపు పొద్దున వచ్చేస్తాడంటే ఏ చేస్తాడంటున్నా అదే ప్రారంభిస్తాడు చాలా. అందుకే ఓ పట్టణం కొన్నిసార్లు అర్థంగా కొన్ని కీర్తనలు. 3వ కీర్తన ఏమని ప్రారంభిస్తాడు, నన్ను హింసించి వారు వచ్చేస్తున్నారయ్యా, నన్ను బాధించి వారు వచ్చేస్తున్నారయ్యా, నా పని అయిపోయింది అయ్యా, నా చెయ్యి వదిలేసావా నాయన, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు నాయన అని విషాదంతో ప్రారంభిస్తాడు. కాసేపటికి ఆయన మాట్లాడు, ప్రాణమా చచ్చ అంత విశ్వాసంగా మాట్లాడతావేంటి, ఇదిగో నిన్ను బాధించేవారు వస్తున్నారు కరెక్టే, నిన్ను హింసించేవారు వస్తున్నారు కరెక్టే, నిన్ను బాధ పెట్టేవారు వస్తున్నారు తెలిసే, కానీ వారి సామర్థ్యం కన్నా నీ దేవుని సామర్థ్యం చాలా గొప్పది, వారికన్నా నీ దేవుడు చాలా గొప్పవాడు, వారికన్నా నీ దేవుడు గొప్పవాడు అని ఆయనతో ఆయన మాట్లాడుకుంటాడు. అప్పుడు దాకా హింసించేవారు వస్తున్నారు, బాధించేవారు వస్తున్నారు అని చెప్పినవాడు. ఆఖరికి రాగానే ఆఖరి వచ్చిన 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడట్లేదు అని రాస్తాను. నేను పడుకుంటాను, నిద్రపోతాను, మరలా తిరిగి లేస్తాను, నా ప్రభుని స్తుతిస్తాను. ఎంతమంది వచ్చినా 10,000 మంది వచ్చినా. అందుకే అప్పుడప్పుడు మనం మాట్లాడుకోవాలి. అందుకే 42వ కీర్తన కాడు కోరా కుమారులు ఏమని రాస్తారు, మీ దేవుడు ఏమైపోయాడు అసలు
రాత్రులు ఆరాధన చేస్తున్నారు, బాధలన్నీ మీకే, అప్పులన్నీ మీకే అంటున్నారయ్యా. కన్యలతో మా కడుపు నిండిపోతుందయ్యా, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా జీవితం ఏంటి అర్థం కావట్లేదు ప్రభా అని రాస్తూ మధ్యలోకి రాగానే వాళ్ళ ప్రాణంతో ఆయన మాట్లాడుకుంటారు. ప్రాణమా ఎందుకు తొందర, ప్రాణమా ఎందుకు దిగులు పడుతున్నావు, నీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా, నీకు రక్షణకర్తగా నీ కేడంగా నిలబడ్డాడు ఇప్పటికీ. లాస్ట్ ఒక మాట రాస్తాడు, స్తుతిస్తూనే ఉండు ప్రాణమా. అందుకే మనం ఏం పలకాలి నోటి నిండా, దేవుని వాక్యాన్ని. Bless the Lord, all my soul, worship His holy name. నేను నా ప్రభువుని ఆరాధించడానికి నా దగ్గర 10,000 కారణాలు ఉన్నాయనండి. ఎన్ని కారణాలు? మీరైతే 1,00,000 చెప్తారు, ఆమె నన్ను ఒకసారి గట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే మనం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉన్నాం. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ వల్ల. ఇది ఎలా జరుగుతుంది? దేవుని వాక్యం వల్ల. ఆమె నన్ను ఒకసారి. చివరి మాట 46వ వచనం అందరం కలిపి చదువుతాం. 46 3వ మాట, ఇది ఎలా జరుగుతుంది అన్న దానికి సమాధానం. రెడీ 1 2 3 స్టార్ట్. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. 67వ వచనం, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణ ఇట్లు ప్రవచించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆమె నన్ను ఒకసారి గట్టిగా. అమ్మ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ వల్ల. ఎలాగూ జరుగును? దేవుని వాక్యం వల్ల. మూడోది ఎలా జరుగును? స్తుతి ఆరాధన వల్ల జరగబోతుంది. మరియకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు లోకరక్షకుడిగా కనబోతున్నావు. అప్పటికి గర్భవతి అంతే, ప్రెగ్నెంట్, ఇంకా బిడ్డ పుట్ల, అద్భుతం జరగల, ఏసై భూమి మీదకి రాలా, ఏసై నడవట్లా, ఇవన్నీ జరగల అంతే. ఇంకా అద్భుతం కళ్ళ ముందు లేక రానప్పుడే వాగ్దానం పుచ్చుకోగానే దేవునికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుని ఆరాధన చేయడం ప్రారంభించేసిందండి. ఇంకా అద్భుతం జరగక ముందే ఆమె అంటలా మనం మీరు దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. చాలా మంది మరియను పూజిస్తారు, ప్రార్థిస్తారు. అవన్నీ పక్కన పెడితే ముందు మరియ విశ్వాసాన్ని మనం అందరం గౌరవించాలి. ఆమెనండి పర్లేదు గట్టిగానండి. మరియ విశ్వాసం ఏంటండి? షీ యాక్సెప్టెడ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను అంగీకరించింది. షీ యాక్సెప్టెడ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని అంగీకరించింది. మూడోదిగా ఆమె స్తుతి ఆరాధన చేసింది. సో మనందరం కూడా ఏం చేయాలి? పరిశుద్ధాత్మని అంగీకరించాలి. రెండోది దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి. మూడోది ఆరాధన చేయాలి. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అద్భుతం జరగల, ఆరాధించడం మొదలుపెట్టింది. దేవుని దూత ప్రధాన యాజకుడు జకర్యా దగ్గరికి వచ్చి, జకర్యా అనగానే నీకు నేను ఒక కొడుకును పోతున్నాను, అది జరగదు అన్నాడు. కొడుకును కంటావు నువ్వు, అది ప్రయత్నం చేసాం అవదానికి. పిల్లాడు పడతాడు, వద్దులే ఈ వయసులో కష్టం, కొడుకుని ఎత్తా నీకు వదలే, టెస్ట్ బేబీ వల్ల కూడా అవదన్నారు చెప్పేశారు. కొంతమంది ఉంటారు అసలు అద్భుతాలు ఒప్పుకోరు, దేవుడిని ఒప్పుకోరు. ఆ మధ్య విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో దేవుడు లేడని చెప్పడానికి ఒక సభ పెట్టారు. దానికోసం కొన్ని వేల మంది వచ్చారు. దేవుడు లేడని చెప్పడానికి ఒక ప్రసంగికుడు వచ్చాడు. ఆయన మైక్ పుచ్చుకునే ముందు వర్షం వచ్చేసింది. సరిగ్గా 10 నిమిషాలు సరిగ్గా కొట్టింది. 10 నిమిషాలు వర్షం అయిపోగానే ఆయన దేవుడు లేడని చెప్పాల్సి మైక్ తీసుకున్న ఆయన మైక్ తీసుకుని ఏమన్నా అంటే దేవుడి దేవుని వర్షం అయిపోయింది. ఏం సార్, దేవుడు లేక మనగలిగిన నరుడేవాడండి? అసలు దేవుడు లేక సాగగలిగిన పైన ఏంటండి? పందె ముందు పరిగెత్తువాడు ఓడిపోతాడండి, ఓడిగలవాడు ఓడిపోతాడండి, యుద్ధం ముందు పరిగెత్తువాడు ఓడిపోతాడండి, కానీ దేవుని వశం ముందు ఉన్నవాడు నిశ్చయంగా గెలుస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిగా హల్లెలూయా, మంచిగా హల్లెలూయా. వాళ్ళు నమ్మరు. అద్భుతం జరిగిన తర్వాత నేను నమ్మను, అయినా థ్యాంక్ యూ జీసస్ అంటారు. మరి అద్భుతం జరగల, ఇంకా ఏసై పుట్ల భూమి మీదకి రాలా, స్తుతి ఆరాధన చేయడం మొదలు పెట్టేసింది. అది మనం చూసి నమ్మేవాళ్ళం కాదు, చూడకుండా నమ్ముతాం. ఐ కెన్ ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వెయిటింగ్. మీ ద్వారాలు తెరవబడక ముందే, డాక్టర్లు మీ అద్భుతాన్ని కన్ఫర్మ్ చేయకముందే మనందరం ప్రభుని స్తుతించే వారంగా బ్రతకాలి. హల్లెలూయా. క్రిస్మస్ ఇది డిగ్నిఫైడ్ గా ఉండడానికి రాదు, జేబుల్లో చేతులు పెట్టుకోవడానికి కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకోవడానికి కాదు, ఇక్కడ నుంచి ధోని మీద అరవడానికి కాదు, ఇక్కడ నుంచి కూర్చుని సరిగ్గా క్రికెట్ ఆడట్లేదు, టెన్నిస్ ఆడట్లేదు అని ప్లేయర్స్ మీద అరవడం కాదు. ఇక్కడికి వచ్చి మనం చేయాల్సిన పని ఏంటంటే నేను నా ప్రభువుని కనపరుస్తున్నాను. ఐ కెన్ ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వెయిటింగ్. అద్భుతం జరగకపోయినా స్తుతించేంత స్థాయి మనందరిది. దైవజనుడు ప్రకాష్ యసుడియన్ గారు ఒక గొప్ప దైవజనుడు ఉన్నారు.
ఆయనకి 24 గంటల కడుపులో నొప్పి వచ్చి, పెద్ద విషయం కాదు, చిన్న ఆపరేషన్ చేశారు. అయితే కడుపు నొప్పి తగ్గల, మరలా హాస్పిటల్కి వచ్చారు, స్కానింగ్ తీశారు. వీళ్ళు పొరపాటు ఒప్పుకోరు కదా. అసలు ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు. అసలు ఏమైంది సార్ అని అడిగితే, ఏమిదా వీళ్ళు ఆపరేషన్ చేసినప్పుడు లోపల దారబంతి మర్చిపోయి కుట్టేశారు. మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నారు, చేశారు, దారబంతి తీశారు, మైనా కడుపు నొప్పి తగ్గట్లా. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ స్కాన్ చేశారు, మళ్ళీ పొరపాటు దారబంతి తీశారు, కానీ ఈసారి కత్తిరి మర్చిపోయారు. మళ్ళీ ఆపరేషన్ చేశారు, మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళా నొప్పి తగ్గట్లేదని వెళ్ళాడు, మళ్ళీ స్కాన్ తీశారు, ఈసారి కత్తిరి తీశారు కానీ గ్లౌజ్ మర్చిపోయారు. ఆ దైవజనుడికి 5 ఆపరేషన్ చేశారు. ఏంటండి పర్లేదు చెప్పండి, 5 ఆపరేషన్ చేశారు. ఒక ఉదర భాగానికి 3, అంతకన్నా ఎక్కువైతే చాలా కష్టం. మరణ పడక మీద పడుకుని ఉన్నాడు. డాక్టర్లు చెప్పారు, సార్ మీరు ఎక్కువ కాలం బ్రతకండి అని చెప్పారు. చెప్పగా నా దైవజనుడు కోపల్లా బాగా తెచ్చుకోవాలి, ఒక పెన్ను పేపర్ ఇస్తారు అన్నాడు. పెన్ను పేపర్ తీసుకుని దాని మీద ఒక పాట రాశాడు. ఈరోజు ఆ దైవజనుడు లేడు, కానీ ఆ పాట ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. రమ్మా జీవము నాకు నీవా, రమ్మా జీవము నాకు నీవా, వేచెను నాతోనుండా, నిరంతరము నడిపించును, మరల వచ్చి నీతోను, నిరంతరము నడిపించును, మరల వచ్చి పోను. అందరూ యేసు చాలు, హల్లెలూయా హల్లెలూయా, యేసు చాలు. ఏ సమయమై పాడాలి, ఏ స్థితి మా జీవితములో గట్టిగా. అందుకే అద్భుతం జరగకపోయినా ఆరాధించే వారంగా మనం బ్రతకాలి. అద్భుతాలు జరిగా కాదు, జరగక ముందే ఆమె అన్నారు అందరు గట్టిగా. అమ్మ మాట చెప్పనా, ఇది ఎలా జరుగును? 2025లో పరిశుద్ధాత్మల ద్వారా జరగబోతుంది, దేవుని వాక్యం ద్వారా జరగబోతుంది. 3వదిగా స్తుతి ఆరాధన ద్వారా. చివరి మాట 36వ వచనం, 36. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు. ఆమె నన్ను ఒకసారి నా బైబిల్ మూసాను, అయిపోయింది. చివరి మాట నెంబర్ 1 పరిశుద్ధాత్మ ద్వారా అనండి. నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 సహవాసం అనండి. ఇది ఎలా జరుగుతుంది? మరియతో దేవునితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇదిగో మీ స్త్రీల సమాజంలో సిస్టర్ గారు ఉన్నారే, ఎలిజబెత్ అమ్మ గారు, మరియా నీకు ఏ అద్భుతం చేశానో ఆమెకు కూడా అదే అద్భుతం జరిగించాను. పాఠం ఏంటంటే మనందరం సహవాసంగా ఉండాలి. మీకు అర్థమైతే నా మాట అర్థమైతే ఒకసారి ఆమె నానండి. మనందరం సహవాసంలో ఉండాలి. ఆమె నానండి. మనందరికీ సహవాసం ఉండాలి. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా, మనందరం సహవాసంగా ఉంటే ఆ సహవాసంలో దేవుడు ఒక్కరికి ఏ అద్భుతం చేసినా సహవాసంలో ఉన్న అందరికీ అది అద్భుతాన్ని జరిగిస్తాడు. దైవజనులు అయ్యగారు, సతీష్ అయ్యగారు ఉన్నాం, అందరూ సహవాసంలో ఉన్నాం. రేపు పొద్దున అన్నకి దేవాదేవుడు ఇక్కడ హైవే పక్కన 1 ఎకరం స్థలం ఇచ్చాడంటే గట్టిగా ఆమె నానాలి మీరు. ఇంకా హల్లెలూయా. ఆయనకి చేసిన దేవుడు సహవాసాన్ని బట్టి నాకు కూడా ఏం చేస్తాడు? ఆమె నానండి గట్టిగా. రేపు పొద్దున అన్న 1000 బాప్తిస్మాలు ఇస్తాడు, నేను కూడా ఇచ్చేస్తాను. ఎందుకంటే అక్కడ కార్యం జరిగిందంటే చెప్పండి, నా దగ్గర కూడా కార్యం జరుగుతుంది. ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం చేసేవాడు కాదు. ఇక్కడ ఎకరం వచ్చిందంటే ఊయూరులో ఎకరం వచ్చేస్తుంది. ఇక్కడ 1000 అయిపోయినాయి అంటే అక్కడ 1000 అయిపోతాయి. ఎలా జరుగుతుంది అంటే సహవాసం వల్ల. చాలా మంది సహవాసాలు వదిలిపెట్టేస్తున్నారు. క్రిస్మస్కే కనపడతాం, ఆదివారాలకు కనపడం. ఎక్కడ జరుగుతాయి అద్భుతాలు? మరియతో అప్పటి వరకు మరియ మందిరంలో ఎలిజబెత్ అమ్మ నోటంటే విన్న సాక్ష్యం తెలుసా? నాకు అబార్షన్ అయిపోయింది, మిస్క్యారీ అయిపోయింది, ఇంకా నాకు బిడ్డలు పుట్టరని చెప్పారు. ఇదే సాక్ష్యం చెప్పేది ఎలిజబెత్ అమ్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు, మరియతో చెప్పాడు, ఇదిగో నీలో జరిగిన కార్యం ఎలిజబెత్ అమ్మలో కూడా జరిగింది అని చెప్పు అన్నాడు. మరి అని చెప్పింది, అమ్మగారు అని అనగానే మీకు బిడ్డలు పుట్టరని అనుకున్నాం కదా, అమ్మ నాలో దేవుడు ఏ కార్యం చేశాడు, మీకు కూడా దేవుడు అదే కార్యం చేశాడు. అందుకే మనందరం సహవాసం కలిగి ఉండాలి. అనండి ఒకసారి గట్టిగా అనండి, మంచిగా అనండి ఒకసారి గట్టిగా. మనందరికీ సహవాసం ఉండాలి. అమ్మ 2025లో ఏదన్నా వదిలిపెట్టండి, కానీ సహవాసాన్ని వదులుకోకండి.
ఎందుకంటే దైవజనుడి కుటుంబంలో దేవుడు ఏ అద్భుతం చేస్తాడు, మన కుటుంబాల్లో కూడా అదే అద్భుతం చేస్తాడు. దైవజనుడు దేవదేవుడు ఏ రక్షణను, ఏ కాపుదలను ఇస్తాడు, మీ బిడ్డలకి, మీ కుటుంబాలకు కూడా అదే ఇస్తాడు. మీరు చాలా లక్ష్యాలు పెట్టుకున్నారు. 2025లో అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, చాలా పెట్టుకున్నారు, కరెక్టే. కానీ ఆ లక్ష్యాలు పెట్టుకునే ముందు మీ వాతావరణాన్ని మార్చండి. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో కనెక్ట్ అవ్వకూడదు. మన సహవాసాలు ఎవరితో ఉంటే తెలుసా? టాక్సిక్ పీపుల్, విషం చిమ్మే వారితో ఉంటాయి. నెగిటివ్ పీపుల్, వాళ్ళకి విడాకులు అయిపోతే మీ దగ్గర విడాకులు అయిపోవాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళకి బిడ్డలు పుట్టకపోతే మీకు పుట్టకూడదని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు అప్పులైపోతే మీరు కూడా అప్పులైపోతారని కోరుకుంటారు వాళ్ళు. ఇప్పటికే మీ హృదయంలో చాలా మందికి ఆలోచన, ఎస్ నా సహవాసాలు వీళ్ళతోనే కదా, మా వాళ్ళు ఇలాగే కోరుకుంటున్నారు కదా. మొహమాటం లేకుండా 2024లో అటువంటి సహవాసాలన్నింటినీ కట్ చేసేయండి. 2025లో దేవుని సంఘంతో సహవాసం కలిగి ఉండండి. వాళ్ళు మీరు చచ్చిపోవాలని కోరుకుంటారు, వాళ్ళు మీరు పాడైపోవాలని కోరుకుంటారు, వాళ్ళు మీరు ఒంటరైపోవాలని కోరుకుంటారు. కానీ మందిరం, దైవజనుడు, సేవకురాలు, మందిరంలో అందరూ మీరు నిరంతరం ఆశీర్వదించబడాలని చేతులు ఎత్తుతారు. కడుపు కట్టుకుని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తారు. ఎక్కడ దొరకదు ఈ సహవాసం. ఎవరు మీ మేలును కోరరు, ఎవరు మీ కొరకు కన్నీరు కార్చరు, మీకు కడుపు కట్టుకోరు. దైవజనుడు మాత్రమే మీ కొరకు కడుపు కట్టుకుంటారు. దేవుని సేవకు మాత్రమే మీ కొరకు కన్నీళ్లు కారుస్తారు. ఎవరికి దొరకని భాగ్యం సహవాసం. ముందు మీరు లక్ష్యాలను పెట్టుకుంటారు కదా. 2025లో చాలా రెజల్యూషన్స్ ఉన్నాయి మీకు. ముందు సహవాసాన్ని, వాతావరణాన్ని మార్చండి. ఆమేనండి. మీరు వాతావరణం మార్చకుండా ఎన్ని చేసినా ఫెయిల్ అయిపోతారు. బంగాళదుంప అనండి, మన ఏం పెరుగుద్దండి? ఏదో చెప్పండి. పెరగదు. ఎక్కడ పెరుగుద్ది? నార్త్ ఇండియాలో పెరుగుద్ది. ఇక్కడ పెరగదు. ఎక్కడేం పెరుగుద్ది? వరి పెరుగుద్ది. అది తెచ్చి ఇక్కడ పెరగాలంటే ముందు దాని వాతావరణం మార్చాలి, నేల మార్చాలి, రబ్బీ చెయ్యాలి, చుట్టూ కంచి చెయ్యాలి, ఈ గోళ్ళన్నీ ఉంటాయి, అప్పుడు పెరుగుద్ది. మనం కూడా అంతే. మన వాతావరణం 25లో నేర్చుకోండి. ఎవరిని పెట్టడం హల్లెలూయా. ఎవరితో పడితే వాళ్ళతో కాదు. ఆమేనండి. మీరు బాగా చదవాలనుకుంటే బాగా చదివేవాడితో సహవాసం చెయ్యాలి. మొన్న ఆ మధ్య మా వాడు ఒక నా దగ్గరికి వచ్చి అన్నాడు, భూషన్న అన్నాడు. ఏంట్రా అన్న, 2025లో నేను నీలాగోళ్ళు తగ్గించకపోతే. నేను అన్నాను, నీ వల్ల అవదా అన్నా. అన్న 2023లో ఫెయిల్ అయ్యావు, ఇది ప్రవచనం రాసుకోవాలన్నా. 2024లో కూడా ఇదే చెప్పావు, నువ్వు ఫెయిల్. ఇప్పుడు కట్టగా ఉన్నాడు. 2025లో నిన్న వచ్చి చెప్పాడు, ఏం చేస్తాను అన్న. 2025లో కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆడి సహవాసాలు ఎవరితో తెలుసా? 1 గంటకే, ఏది మధ్యాహ్నం కాదు, కాసేపు ఆగి ఆ హైవే మీద ఆడుతూనే ఉండాలి మిషన్. అసలు ఈ మిషన్లు అండి బాబోయ్, కొన్ని మిషన్లు, అసలు చాలా మిషన్లు బయట జనరేటర్లు, మిషన్ మన మిషన్ చూసి తయారు చేశారు. నిజమండి బాబు. గాలి వెళ్ళటానికి ఒక గొట్టం, నీళ్ళు వెళ్ళటానికి ఒక గొట్టం, బంగాళదుంప తమలపాకు వెళ్ళటానికి ఒక గొట్టం, అవి కూడా అంతే. కిరసాయిలకు ఒక గొట్టం, పెట్రోల్కి ఒక గొట్టం, డీజిల్కి ఒక గొట్టం. అవి ఏంటి? కిరసాయిలు ఎత్తని పని చేస్తాయి, డీజిల్ ఎత్తని పని చేస్తాయి. పెట్రోల్ మనం అట్టు కాదు, కిరసాయిలు వేసేద్దాం, పెట్రోల్ వేసేద్దాం, డీజిల్ వేసేద్దాం, ఫ్రీగా వస్తే నాకు తెలుసుగా. హల్లెలూయా నన్ను గట్టిగా పర్లేదు, మంచిగా హల్లెలూయా హల్లెలూయా. అది తగ్గుతాడా? ఏదో అది తగ్గాలంటే ఏం చేయాలి? రోజు గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళతో సహవాసం చేయాలి, కష్టపడే వాళ్ళతో సహవాసం చేయాలి. 1 గంటకి 2 గంటలకి అవును హల్లెలూయా నండి. పర్లేదు, ఏం చెప్పండి హల్లెలూయా. నేను ప్రశాంతంగా సమాధానం చెప్తాను. నువ్వు ఫోన్ చేసావు కాబట్టి దైవజనుడికి చెప్తున్నాను. నేను అన్నా ఏంటంటే, నాకు పొద్దున్న 5 గంటలు లేచి ప్రార్థన చేయటం అన్నమాట. ప్రార్థన చేసింగానే నిద్ర పట్ట గ్రౌండ్కి వెళ్ళేవాడిని, అటు నడిచేవాడిని, పరిగెత్తేవాడిని. కొద్ది రోజులకి అర్థమైంది నాలో ఏదో మార్పు కనపడుతుందని. ఊరికి వెయిట్ చూసుకున్నా, 5 కేజీలు తగ్గిపోయా, ఇదేదో బాగుందని రోజు ప్రార్థనలు వేసేవాడిని. అయిపోగానే గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడిని, రోజు బైబిల్ చదివేవాడిని, అవగానే గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఏ రోజైతే ప్రార్థనకి లేకలేదో గ్రౌండ్కి వెళ్ళగలనా? వెళ్ళేవాడిని కాదు. ఏ రోజైతే బైబిల్ చదవడానికి లేకలేదో గ్రౌండ్కి వెళ్ళగలనా? వెళ్ళేవాడిని కాదు. ఏ రోజైతే ఆరాధన చేయడానికి లేకలేదో పొద్దున్నే తెల్లవారుజామున గ్రౌండ్ మిస్. అప్పుడు నాకు అర్థమైంది, మనం 2025లో ముందు ప్రార్థనని, ఆ తర్వాత వాక్యాన్ని, దేవుని ఆరాధన, ఇవన్నిటి కొరకు మనం వాటిని ముందు స్థానంలో, మొదటి స్థానంలో యేసుని కనుక పెడితే 2025లో ఆటోమేటిక్గా అన్ని సెట్ చేసేస్తారు మన జీవితంలో. అందుకే మనం మన జీవితంలో మొదటి స్థానం ఎవరుకోవాలి? 2025 గుర్తుపెట్టుకోండి. ఒక పిల్లగాడు ఇంట్లో తెగాలరు చేసేస్తాడు. వాళ్ళ నాన్నకి చిరాకు వచ్చారు, రే ఏంట్రా అల్లరి చేస్తున్నావు అనండి. నాకు పని పాట ఏమి లేదు అన్నాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడంటే వాళ్ళ మాటలో పుస్తకాలను కింద పడేసాడు. సర్దేరా అన్నాడు.
సర్దేశాడు. మళ్ళీ అల్లరి చేశాడు. రే ఏంట్రా మళ్ళీ అల్లరి చేసేస్తున్నావు అని అంటే మళ్ళీ అన్నాడు, నాకు పని పాట ఏమి లేదు అన్నాడు. ఈసారి ఏం చేశాడంటే ప్రపంచ పటాన్ని 20 ముక్కలు చేసి పిల్లడి చేతిలో పెట్టి ఫుల్ పని చేసేయన్నాడు. అతికిచ్చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? అతికిచ్చేయమని. మామూలు మీకు ఇస్తే అవుతుంటారా? అసలు మనకి ఇండియా పాఠమే గుర్తులేదు చాలా మంది. హల్లెలూయా. ఏదోటి అనండి మంచిగా ఆమెన్నానండి. ఈయన స్నానానికి వెళ్ళి వచ్చేలో పండించేశాడు. నాన్నకి డౌట్, అసలు ప్రపంచ పటం ఎవరి వల్ల కాదు, వీడు కొత్త తెచ్చేసి ఏదో మేనేజ్ చేశాడు అని చూశాడు. కాదు, కరెక్ట్గా అంటించాడు. అడిగాడు పిల్లోడిని, ఎలా సాధ్యమైందిరా ఇది అన్నాడు. అప్పుడు వెంటనే కొడుకు తండ్రితో చెప్పాడు, ఏమి లేదు నాన్న, నువ్వు ఇచ్చిన ప్రపంచ పటాన్ని ప్రపంచంలో ఎవడు సెట్ చేయలేడు. ప్రపంచ పటాన్ని ప్రపంచాన్ని ఎవ్వరు లైన్లోకి తీసుకురాలేరు. ప్రపంచాన్ని ఎవ్వరు సెట్ చేయలేరు. ప్రపంచాన్ని ఎవ్వరు వాళ్ళ దారిలోకి తెచ్చుకోలేరు. అయితే నువ్వు ఇచ్చిన ప్రపంచ పటం వెనక యేసయ్య బొమ్మ ఉంది. ప్రపంచ పటంలో ఏ దేశం ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, కానీ యేసయ్య కళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు తెలుసు, ముక్కు ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, నోరు ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. అందుకే ఏం చేశానంటే ముందు ప్రపంచాన్ని వదిలేసా, లోకాన్ని వదిలేసా, వెనకున్న బాధలు వదిలేసా, వెనకున్న కష్టాలన్నీ వదిలేసా. యేసయ్యను ఉంచాల్సిన స్థానంలో ముందు యేసయ్యని సెట్ చేసుకున్నా. ఎప్పుడైతే ప్రార్థనకి సమయం ఇచ్చాను, వాక్యానికి సమయం ఇచ్చాను, రోజు వ్యక్తిగతంగా ఆరాధన చేయడం ప్రారంభించాను, నా వెనక లోకం ఆటోమేటిక్గా నా కొరకు ఆటోమేటిక్గా సెట్ అయిన వెనకాల వచ్చేసి మరీ అడిగిన మాట 4 సమాధానం. ఇది ఎలా జరుగుతుంది చెప్పండి? పరిశుద్ధాత్మని. ఇది ఎలా జరుగుతుంది? దేవుని నీ మాట నా జీవితంలో నెరవేరటం. ఇది ఎలా జరుగుతుంది? అద్భుతం జరగకపోయినా స్తుతించింది. ప్రధాన యాజకుడైన జకర్యా బిడ్డ పుట్టాక స్తుతించాడు. బిడ్డ పుట్టకముందే నా ప్రభువుని నేను గణపరుస్తున్నాను అని. అమ్మా, ఇది ఎలా జరుగుతుంది? సహవాసం ద్వారా. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు లేకుండా మాత్రం అడుగు పెట్టద్దు. ఈ రాత్రి నుంచి ప్రభువుని అడుగుదాం. 2 దేవుని వాక్యాన్ని పలుకుతాం. 3 స్తుతి ఆరాధన ద్వారా. 4 సహవాసం. 5 ప్రసవ వేదన ద్వారా. దేవదేవుడు 2025 మనకొక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఆమేన్ చెప్తారా? నేను ఎక్కడికెళ్ళి ఒక మాట చెప్తున్నాను, మీకు కూడా ఈ మాట చెప్తాను. 2025లో మనం ఎవరో హాస్పిటల్స్కి వెళ్ళకూడదు. మన డబ్బులు హాస్పిటల్లో ఖర్చు అవ్వకూడదు. మన డబ్బులు దేవుని సేవలోనే ఖర్చు అవ్వాలి. మనం హాస్పిటల్లో పడుకోకూడదు, మందిరాల్లోనే ఆరాధన చేస్తా బ్రతకాలి. మన రూపాయి కూడా మందులకు కానీ హాస్పిటల్. ఈ ప్రార్థన అంశంతో 4-5 రోజులు అడుగు పెట్టండి. ఒకటే ప్రార్థన అంశం, 2025లో మేము హాస్పిటల్స్కి వెళ్ళకూడదు, హాస్పిటల్ గడప తొక్కకూడదు, మా డబ్బులు ప్రభు సేవలోనే వాడతాం, మందులకి హాస్పిటల్స్కి వాడాం. దేవాదేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడతా, కళ్ళు మూసుకుంటారా? ఒక్కసారి 2 చేతులు పైకెత్తి ఒక్క చిన్న మాట ప్రార్థన చేద్దామా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా